ఈనాడు యేసు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా సమస్త పాపం పైన, సమస్త శరీర కార్యాలపైన జయ జీవితం జీవించాలని ఆశిస్తున్నాడు. కారణం ఏంటని చెప్పంటే, ఆయన ఈ లోకంలో జయ జీవితం జీవించాడు కాబట్టి. ఆయన ఈ లోకంలో నీలాగే నాలాగే రక్త మాంసమును ధరించి ఈ లోకంలో జన్మించాడు. నీకెట్లా ఆకలైందో ఆయనకు ఆకలైంది, నీకెట్లా నిద్ర వచ్చిందో ఆయనకు కూడా నిద్ర వచ్చింది. ఆయన కూడా అలసిపోయాడు. నీలాగే నాలాగే ఆయన కూడా ఈ లోకంలో జీవించాడు. కానీ ఆయన శోధించబడి ఎటువంటి పాపము కూడా చేయలేదండి. జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఈ లోకంలో పాపాన్ని జయించాడు, సాతాన్ని జయించాడు, శాపాన్ని జయించాడు. చివరికి మరణపు ముళ్ళు విరిచి మరణాన్ని జయించి పునరుత్థానుడుగా, హల్లెలూయా, స్తోత్రం, పరలోకానికి ఆరోహణమే ఎక్కిపోయాడండి. తాను ఎక్కడి నుంచి వచ్చాడో తిరిగి మళ్ళా అక్కడికి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని పిల్లలుగా మనం కూడా అదే విధంగా జయ జీవితం జీవించాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు.